ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనలో చాలా మందిని అనారోగ్యం అవ్వడానికి కారణం, ఆందోళనకి గురవ్వడానికి కారణం, అన్ని వేళలా ఆనందంలో ఉండకుండా అయోమయంలో ఉండడానికి కారణం ఒకటే. అదేంటంటే ఎదుటి వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు అనేదే పెద్ద అనారోగ్యం, పెద్ద అనుమానం, పెద్ద భూతం అది. మన జీవితంలో ఎప్పుడైనా మనం ఆనందంగా ఉండాలంటే అన్ని వేళలా ఒకే విధంగా ఉండగలగాలి. అన్నీ బాగున్నప్పుడు ఉప్పొంగిపోవద్దు, ఏమీ లేనప్పుడు కృంగిపోవద్దు. అదేవిధంగా ఎదుటి వాళ్ళు మనకి చేసిన మేలుని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎదుటి వాళ్ళకి చేసిన మేలుని మనం మర్చిపోవాలి. ఎదుటి వాళ్ళు మనకి చేసిన చెడుని మనం మర్చిపోవాలి. మనము ఎదుటి వారికి చేసిన చెడుని గుర్తుపెట్టుకొని వారి కోసం ప్రార్థించగలగాలి. అప్పుడే మనం నిజమైన క్రీస్తు బిడ్డలం అవుతాము. అప్పుడే మనకి కృతజ్ఞత పూర్వకమైన హృదయం కలిగి మనం జీవించగలుగుతాము. దేవుడికే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్.